చెప్పండి జూబ్లీ హిల్స్లో అంటే అట్లా ఏమనుకుంటున్నారు పబ్లిక్, మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఎట్లుందంటే అన్న, గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అండ్ ఎన్నో భరోసాలు చెప్పిరు మనకు, ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఏమైనా స్కీమ్స్ అందినాయంటే కేవలం వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ లీడర్లకే అందినాయి తప్ప పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అందలేదు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చిన అరకొర ఇచ్చినా కూడా అందులో కూడా పర్సంటేజ్ ఆ లీడర్లు కార్యకర్తలు ఏం చేసినంటే వాళ్ళ దగ్గర పబ్లిక్ దగ్గర పైసలు తీసుకొని ఆ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ ఎట్లా అంటే అందరూ ఆల్రెడీ అలసిపోయారు. అలసిపోయి ఇప్పుడు ఏముందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నది, మంచి పాలన చేస్తుంది. 6 గ్యారంటీ అమలులలో మనకు మహిళలకు ఫ్రీ బస్సే కానివ్వండి, అదేవిధంగా 500 రూపీస్ సిలిండర్ సబ్సిడీ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే సన్న బియ్యమే కానివ్వండి, ఎన్నో స్కీమ్స్ అమలు చేసుకుంటూ వస్తుంది, మంచి పరిపాలన అందిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే రోడ్లన్నీ కొత్త రోడ్లు చేయడం జరిగింది. తర్వాత డ్రైనేజ్ కలెక్షన్ పైప్ లైన్ పెంచడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా కలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది. అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ పనులు చేస్తున్నారు అనుకోవచ్చు కదా? లేదన్న, అంటే నేనేమంటానంటే అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండే, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ అతను ఉండే, ఆయన పని చేయలేకపోయిండు. సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించి తీసుకోకుండా పనులు ఏం చేయలేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ అందరికీ ప్రజలకు సేవ అందించాలి, డెవలప్మెంట్స్ పని చేయాలని ప్రభుత్వం దగ్గర నుండి పనులు చేస్తుంది. ఇంతకుముందు కూడా మనము చూసుకున్నట్టయితే పీజీఆర్ సార్ నుంచే ఈ ఏరియాలన్నీ స్లమ్స్ అన్నీ డెవలప్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పీజీఆర్ సార్ ఉన్నప్పుడు హయాంలోనే డెవలప్ అయినా తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరికి ఉంది, ఇప్పుడు ఎవరికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు? ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తున్నారు. ఎస్.